నువ్వు ఒంటరాడుకున్నావా? నన్ను గుర్తించడానికి పెద్ద పెద్ద రౌడీలు తీసుకొచ్చావు, కిక్కర్ని తీసుకొచ్చావు, దారాసింగం తీసుకొచ్చావు. నువ్వు ఒంటరాడుదానివా? అసలు నీ పొగరంతా మీ అన్నయ్య ఇన్స్పెక్టర్నేగా. మరి భయపడకు. లుక్ హియర్, ఐ యామ్ హియర్. నీ ప్రాణానికి నా ప్రాణం ఒడ్డువేస్తాను. మా నాన్నతో చెప్పి నీ విషయం తెలుస్తాను. అసలు మా నాన్న ఎవరో తెలుసా? ఎవరేమిటి? ధర్మరాజు గారు. సంతోషం, చాలా సంతోషం. సంతోషం. నేడు బాలల దినం. మరి అలాంటి శుభదినాన మన పాఠశాల జెండా ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నేటి బాలురే రేపటి పౌరులు. ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేయడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు నుంచి బాలబాలికలందరికీ ఉచితంగా పాలు సరఫరా చేయిస్తున్నాను. మేస్టారు, బాలబాలికలందరికీ పాలు పంచండి. నాకు వేరే మీటింగ్ టైం అయింది, వస్తాను. సెలవు. మరి ఆ పాల డబ్బాలన్నీ జాగ్రత్తగా లెక్కలు చూస్తున్నారా? చూస్తున్నాం. జాగ్రత్త. మరి ఆ డబ్బాలన్నీ పురుగుల వాటికి అమ్మేస్తున్నా. లేదండి. అయ్యా కుర్రోడు పాలతో పడిపోయాడు. పాలు తాగా? మంచి చచ్చిపోయాడు. మన డబ్బా పాలు తాగే. శివ శివ. ఈ కుర్రాడేనా? అయ్యయ్యో, బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం. అసలు ఈ మరణానికి కారణం ఏమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాం. ఈ కుర్రాడికి ఈ దండే కాకుండా ఒక 1116 చందాగా ప్రకటిస్తున్నాను. నోరు ముయ్యండి. అసలే మన కల్తీ వ్యాపారం, దానిలో మళ్ళీ కల్తీయా? ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించారు. కొంప ముంచేశారా? తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ తీసేస్తే ఇంకేమన్నా ఉందా మునిగిపోం? అయ్యయ్యో, మీ తెలివితేటలో మోసం చేసి బతకడానికి వాడండి అయ్యా, అంతేగాని జనం చంపడానికి కాదు. అదే సార్, అంతమంది పిల్లలు తాగారు, అందరూ చచ్చారా? ఒక్కరేగా చచ్చాడు. అది నా అదృష్టం. అందుకే ఒక్కడు చచ్చాడు. ఆ ఒక్కడు మాత్రం ఎందుకు చావాలయ్యా? హలో డాక్టర్ గారు, నమస్కారం. అదే అరగంట బట్టి ట్రై చేస్తున్నాను తమ కోసం. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంకి వచ్చిన కుర్రోడు కేసు ఏంటండి? అతను చచ్చిపోయాడండి. అలాగా? ఏం పర్లేదు, ఆర్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయాడని రాసేయండి. లేకపోతే తమ ఆర్ట్ ఫెయిల్ అయిపోద్ది. మీ ఆర్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా. జాగ్రత్త. మరి ఉంటాను. ఒకవేళ తర్వాత దాని మీద గొడవలు వస్తే? గొడవలు కానీ ఎవడన్నా లేకపోతే ఆడాట కూడా ఫెయిల్ అయిపోద్దండి. మీకేం కొర్రి? హలో, G2 పోలీస్ స్టేషన్. నేను గాంధీనగర్ వివేకానంద ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ని మాట్లాడుతున్నాను. మా స్కూల్లో 2 పిల్లలు పాలు తాగి పడిపోయారు. నాకేదో అనుమానంగా ఉంది. మీరు వెంటనే బయలుదేరి రావాలి. నమస్కారం అండి. ఏమిటి? ఎలా జరిగింది? పేద విద్యార్థుల కోసం ప్రతి నెలా పాలు వస్తుంటాయి. రోజులాగే ఈ రోజు కూడా పాలు ఇచ్చాం. తాగిన వెంటనే పడిపోయారు. కంగారు పడి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాం. వారు వచ్చేలోగానే వీళ్ళు పోయారు. డాక్టర్ గారు, పోస్ట్ మార్టం చేయాలి. బహుశా ఆ పాలపొడిలో తేడా ఉండుంటుంది. పాలపొడి ఎక్కడుంది? వైజాగ్ నుంచా? అవునండి. నీ గాలి ఆర్ట్ గాని ఫెయిల్ అయిపోతున్నారా? ఏటా కంగారు? నిన్న మన పాలపొడి పాలు తాగి 2 పిల్లలు చనిపోయారు. ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు గారంట డబ్బాలన్నీ తీసుకెళ్తారంట. ఆయన డబ్బాలు తీసుకెళ్తున్నప్పుడు మన జనాన్ని వదిలే ఒరే అట్టించే.
ఏమిట్రా మళ్ళీ వచ్చిందిరా? ఆ ఇన్స్పెక్టర్ మన వాళ్ళందరినీ కొట్టి ఆ పాల డబ్బాలని పట్టుకుని సర్టిఫై చేయించడానికి తీసుకెళ్ళాడండి. చంపేశాడు. అయితే పని చేయండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ పాల నుంచి వచ్చిన పాల డబ్బాలు కల్తీ ఏమీ లేదు అని సర్టిఫికేట్ రాసి ఇవ్వనండి. ఒకవేళ ఇవ్వనంటే హార్ట్ ఫెయిల్ అయిపోద్దాను వార్నింగ్ ఇవ్వండి. అయినా పెద్ద కవులు చెప్పాడు అనుకోండి, హార్ట్ ఫెయిల్ చేసేది. ఇంతకు మీ తమ్ముడు సంగతి ఏం చేశారు? మర్చిపోయాను, ఇవాళే వాడి ఇంటికి వచ్చాడు. అమ్మ కూడా ఇంట్లో లేదు, అన్నవరం వెళ్ళింది. ఇవాళ సాయంత్రం వాడి సంగతి అటు ఇటే చేస్తాను. ఆ దారిలో మాత్రం రాకుండా చూడండి. అబ్బే ఆ దారిలోనే కదండి, ఏ దారిలో కూడా రాకుండా చేస్తాను. చివరి గోదావరిలో కూడా ఇవాళ వాడి చర్మం ఒలిచేస్తాను. కంపెనీసే మీరేమైనా ఇంటికి వస్తారేంటి? అబ్బాయి నేను ఎందుకు రమ్మంటాను? రావద్దంటే మనసు. అబ్బాబే నేను రావద్దన్నాను, మీరు మానేయొద్దండి. మీ మనస్సుకు రావాలని చూస్తే రండి, మీరు రాకపోయినా పర్వాలేదు. అమ్మాయి అంటే ఏమనుకున్నావురా? ఫైరు, నిప్పు నిప్పు. అవునన్నయ్య, నిప్పు కనుక నేను చేతితో పట్టుకున్నాను. అదే బొగ్గైతే పట్టుకుంటానా? చెయ్యి మసి అయిపోతుంది. అయితే మాత్రం పరువుగలింటే ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనపడితే వెంట పెడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరుగుల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు వెంట నేను మాత్రం పడతానా? ఆగక్కడ, టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనసు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసుడా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసులకే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలుకి పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటాను. నార్మల్, నో ఫుడ్, నో వాటర్. గడేసి మరీ బయటికి వెళ్తాను. చైన్ వెళ్ళిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఇప్పుడు ఆ ఇడియట్ అన్న మాటలన్నీ విన్నారా? లేదండి. విన్నది కదా, పోనీ నేనన్న మాటలు విన్నారా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారుగా, వచ్చేసాను. చాలా కోపం అండి. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్ గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఎందుకు? అలాగే అనుకోకండి. ఆమె పోలీస్ ఆఫీసర్, డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. పాపం ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసు అండి, మీరు దిగదారిపోతున్నారు. పోనీ ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తల కనుక లోపల పెట్టారంటే ముక్కుల చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా.
పంబ రేపేస్తాను జాగ్రత్త. నోరు మూసుకుని పడిండు. ఒకసారి చెప్తున్నా పదండి పదండి. ఆమెది మంచి మనసు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. ఆమె లేది నేను బ్రతకలేను. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను అన్నయ్య.